ప్రియమైన మిత్రులందరికీ నమస్తే. మిత్రులారా, ఈరోజు నేను ప్రత్యేకంగా సెల్ ఫోన్ గురించి మాట్లాడబోతున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశం. మరి ఈరోజు ప్రత్యేకంగా దీని గురించే మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే సెల్ ఫోన్ అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తుంది. జేబులో ఒక రూపాయి లేకున్నా కానీ ఈ రోజుల్లో ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. అంతలా మనం మారిపోయాం. దానికి అలవాటు పడిపోయాం. దానికి బానిస అయిపోయాం. విచ్చలవిడిగా బానిస అయిపోయాం. అది లేనిదే మనము ఉండలేము. పొద్దున లేవగానే ఫోను, పొద్దస్తమానం ఫోను, రాత్రి పడుకోగానే ఫోను, తెల్లారి లేవగానే ఫోను. ఎప్పుడు ఫోను ఫోను ఫోను, సెల్ ఫోన్, టైంపాస్, కాలక్షేపం, వృధా కాలక్షేపం. మరి ఏదైనా మనకు టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు, అంటే సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయినప్పుడు మనకు అవసరమే. అది మనం రిసీవ్ చేసుకోవాలి. కానీ ఏమి మాయదారి ఫోనో ఏమిటో, కాలం చాలా మారిపోయింది. ఈ బిజీ లైఫ్లో మరి సెల్ ఫోన్ లేనిదే మనం బతకలేకపోతున్నాం. మనుషులు ఎంత అలవాటు పడిపోయారంటే దాని పిచ్చిలో పడిపోయారు. అసలు అసలు కాలమే తెలియటం లేదు. ఆ ఫోన్లు వ్యామోహన పడి ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, మరి ఆ ఫోన్ వాడి వాళ్ళు ఏం సాధిస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. అరే, ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి, ఒక హద్దులో ఉండాలి. హద్దులో ఉంటేనే ముద్దు. అపరిమితంగా వాడి, విచ్చలవిడిగా వాడి ఇటు ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు, అటు కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. విలువైన సమయాన్ని వృధా చేసుకొని మన జీవితాన్ని మనం చేజేతులా పాడు చేసుకుంటున్నాం. అంతేకాక సెల్ ఫోను విచ్చలవిడిగా వాడుతూ మరి ప్రమాదాలకు గురవుతున్నారు. బైక్ నడిపేవారు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో డ్రైవ్ చేస్తారు. అదేం పిచ్చి అలవాటు. ఇంకా బైక్లే కాదు, కారు నడిపేవారు, ఆటో నడిపేవారు, పెద్ద పెద్ద వాహనం నడిపేవారు కూడా ఒక చేత్తో ఫోన్ పట్టుకొని మరో చేత్తో స్టీరింగ్ పట్టుకుంటారు, హ్యాండిల్ పట్టుకుంటారు. ఇదేం పిచ్చి అలవాటు. అంత అర్జెంటా మనకు ఫోన్? ఏదో పెద్ద రాజకార్యం ఉన్నట్టు. ఏదైనా మనకు ఫోన్ వచ్చినప్పుడు బండి పక్కకు పెట్టి సైడ్కి ఆపి మాట్లాడుకోవాలి. ఒక 5 నిమిషాలు వెనక ముందు అయితే మనం ఏమన్నా నష్టపోతామా? దీని వలన ఇట్లా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలన చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. తమ విలువైన ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. అంతా మనకు అర్జెంట్ ఏం లేదు కదా. ఫోన్ రాగానే కాసేపు బండి ఆపి మాట్లాడుకోవాలి. మాట్లాడిన తర్వాత వెళ్ళాలి. అంతేగాని ఈ అలవాటు చాలామందిలో ఉంది. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అసలు ఈ రోజుల్లో. ఎవరు మారట్లే. బండి మీద పోయేవాడు కూడా సరిగా హెల్మెట్ పెట్టుకోవట్లేదు, ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. సెల్ ఫోన్ మైలో పడి సెల్ఫీలు దిగుతున్నారు. ఇది ప్రమాదకరమైన మరి మన జలాశయాలు కానీ, కొండల వల్ల కానీ, పెద్ద పెద్ద జలపాతాల్లో కానీ సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. మరి ఇది ఏంటిది? ఇలాంటి పిచ్చి పనులు తగునా? యువకులు, ముసలివారు, పిల్లలు, పెద్దలు, అన్ని వయసుల వారు దాదాపు టెలిఫోన్ మైలో పడిపోయారు. అంటే ఈ సెల్ ఫోన్ మైలో పడిపోయారు. మరి మనం ఎవరిని ఏమైనా వచ్చినా ఫలితం ఉన్నది? ఎవరి బుద్ధి వాళ్ళకు ఉండాలి. కానీ మనం చెప్తే వింటారా? ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. ఒకప్పుడు మనకు రోజులు ఎంత బాగుండేవి. ఈ సెల్ ఫోన్ రాకముందు ఉత్తరాలు ఉండేవి. మనం ఎవరికైనా సమాచారం తెలపాలంటే ఉత్తరాలు వేసేవాళ్ళం, కార్డులు వేసేవాళ్ళం. పోస్టు ఉత్తరాలు మనకు పోస్టు ద్వారా వచ్చేవి. పోస్ట్ మన ఇచ్చి మనకు మరి క్షేమ సమాచారాలు చెప్పేవాడు, ఉత్తరాలు ఇచ్చేవాడు. మనకు ఆ విధంగా మనకు సమాచార వ్యవస్థ నడిచింది. కానీ ఈ రోజుల్లో పూట మరి టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఈ ఫోన్లు వచ్చినాయి, మొబైల్ ఫోన్లు వచ్చినాయి. ఇలా మనం పిచ్చిగా వాడుతున్నాం. మరి మనం మన కాలాన్ని వృధా చేసుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని వృధా చేసుకుంటున్నాం. సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావాన అనేక రకాల వారికి జబ్బులు వస్తున్నాయి. అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. అంటే ఏదైనా కొంచెం పరిమితంగా వాడితే తప్పలేదు. అంటే మనకు ఫోన్ అవసరమే, మొబైల్ ఫోన్ అవసరమే, సెల్ ఫోన్ అవసరమే, కాదంటలేదు. నేను కాదనడం లేదు. కానీ దాన్ని పరిమితంగా వాడాలి, కొంచెమే వాడాలి, అప్పుడప్పుడు వాడాలి. అదే పనిగా వాడకూడదు.
కొందరు పండుకునేటప్పుడు కూడా గుండెలకు హత్తుకొని పంటున్నారు, పక్కనే పెట్టుకొని పంటున్నారు. పొద్దున లేవని గుడ్ మార్నింగ్, రాత్రి కాగానే గుడ్ నైట్. ఇలా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. వాట్సాప్లో చాటింగ్లు, యూట్యూబ్లో వీడియో చూడడం, ఫేస్బుక్లో, మరి ఇన్స్టాగ్రామ్లో అనేక రకాల యాప్లలో మరి పిచ్చి పిచ్చిగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటున్నారు టైంపాస్. ఇదేమన్నా పాటు. ఉం? ఈ ఫోన్ మాయలో పడి మనము ఏం చేస్తున్నామో, ఎలా ముందుకెళ్తున్నామో, అసలు మనము జీవితంలో ఎంత నష్టపోతున్నామో, ఏమి కోల్పోతున్నామో ఎవరికీ అర్థం కావడం లేదు. మిత్రులారా, కొంచెం ఇకనైనా కొంచెం దూకుడు తగ్గించండి. సెల్ ఫోన్ మాయల నుంచి బయటపడండి. కాస్తో కూస్తో కొంచెం అప్పుడప్పుడు వాడండి ఫోను. విచ్చలవిడిగా వాడకండి, అదే పనిగా వాడకండి, దాని వ్యామోహంలో పడకండి. మీ జీవితాన్ని చేతుల నాశనం చేసుకోకండి.